ఇంటర్నెట్ అక్కైశ్రుతులకు శుభాభివందనాలు. ఈరోజు మీకు సాహిత్య ప్రస్థానం అనే మాసపత్రికలో మంజుల గారు రచించిన 'తీర్పు' అనే కథను చెప్పబోతున్నాను. మంజుల గారు వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయుని. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో వీరు పనిచేశారు. ప్రస్తుతం మంజుల గారు కొత్తూరు పెద్దాపురం మండలంలో నివాసముంటున్నారు. నా డైరీ కనిపించడం లేదు అని కవితా సంపుటి కూడా మంజుల గారే రాశారు. మరిక కథలోకి వెడదామా? కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న విషయం చెప్పనా? ఆశ్రమం అంటే అనాథలు మాత్రమే ఉంటారని రోజులు పోయాయి. ఆశ్రమాలకు కొత్త అర్థం వచ్చేది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయినా ప్రస్తుత తరుణంలో ఒంటరితనాన్ని భరించలేని వారు, తాము కనిపించి పోషించిన బిడ్డల నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన వారు ఉండే ఒక ఆత్మీయ ప్రదేశం. అటువంటి ఆశ్రమ జీవితాన్ని ఎంచుకున్న ఒక అమ్మ కథే మన తీర్పు. మరిక కథ వినండి. వారం రోజుల నుంచి ముసురు పట్టింది. బయట వాతావరణం అంతా చిత్తడి చిత్తడిగా ఉంది. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సావిత్రమ్మ గారి మనసు కూడా నల్లని మబ్బుతెరలు కమ్మినట్టు ఉంది. ఉండి ఉండి మనసు దుఃఖపు చినుకులు రాలుస్తుంది. పేరుకి టీవీ దగ్గర ఎదురుగా కూర్చుంది. మనసులో మాత్రం మొన్న రాత్రి భోజనాల సమయంలో కొడుకు కూతురు అన్న మాటలు పదే పదే తిరుగుతున్నాయి. ఈ వయసులో కూడా నీకు ఇంకా పట్టింపు ఏంటమ్మా అన్నాడు కొడుకు అరవింద్. అవునమ్మా, కాలంతో పాటు నీ పట్టింపు కూడా తగ్గాలి కదా, ఇంకా ఎప్పుడో విషయాలు పట్టుకుని కూర్చుంటే ఎలా? కొనసాగింపుగా అంది కూతురు అరవింద. సావిత్రమ్మ గారి మనసు ఒక్కసారి చివుక్కుమంది. పిల్లలు తనను ప్రశ్నించినట్టు లేదు, నువ్వు మారాలి అని శాసించినట్లు ఉంది. ఇలాంటప్పుడు సమాధానం చెప్పడం వాదనకు దిగటమే అవుతుంది. అది తన పద్ధతి కానే కాదు. అందుకే నిన్నటి మించి పైకి ఏమీ ఎరగనట్లు మసులుతున్నా లోలోపల గతం తాలూకా సంఘటనలు, సంఘర్షణలు సుడులు తిరుగుతున్నాయి. సావిత్రమ్మను వాళ్ళ ఊరిలోని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువు పూర్తయిన తర్వాత డిగ్రీ చదివించడానికి పొరుగురు పంపించడం ఇష్టం లేక చదువు మధ్యలో ఆపించేశారు. తర్వాత అబ్బాయి డిగ్రీ వరకు చదువుకున్నాడు. వెనుక ముందు 10 మంది కలిగిన కుటుంబం. పొలం బుట్రా ఉన్నాయి. అమ్మాయి సుఖపడుతుందని వీళ్ళకు ఉన్న దాంట్లో 1 ఎకరం పొలమిచ్చి రమేష్ బాబుతో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళైన 3, 4 సంవత్సరాలు ఎట్టే గడిచిపోయాయి. ఆ తరువాత మొదలయ్యాయి కష్టాలన్నీ. పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఎవరికి వారే తమ వర్గమే నెగ్గాలంటే తమ వర్గమే నెగ్గాలని పంతంగా ప్రచారాలు మొదలుపెట్టారు. పల్లెటూరులో వర్గాలు, వైషమ్యాలు మామూలుగా ఉంటాయా? రమేష్ బాబు దగ్గర బంధువు ఆ ఊరి ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నాడు. అందుచేత అతను తమ వర్గం గెలుపు కోసం జనాలను కలుపుకోవడం, వాళ్ళతో కలిసిమెలిసి తిరగడం చేసేవాడు. గెలుపు కోసం విసిరే తాయిలాల్లో ముఖ్యమైనది మద్యమే కదా! అలా అలా చెడు అలవాట్లు ఎక్కువయ్యాయి. తలుపు కొట్టిన శబ్దానికి తలుపు తీసుకొచ్చింది. పని మనిషి వచ్చింది. ఆమెకు టీ ఇచ్చి తాను కూడా టీ తెచ్చుకుని కూర్చుంది. మనసు మళ్ళీ గతంలోకి పరిగెత్తింది. ఏ ఏ వ్యక్తికైనా వ్యక్తిత్వపరంగా మొదటి మెట్టు దిగడమే కష్టం. మరి కాకపోతే రెండవ మెట్టు. అంతవరకే ఆగితే అదుపు చేయగలమేమో కానీ, ఇక ఆ తర్వాత మెట్లు దిగడం ఉండదు. తీగజారుడే. రమేష్ బాబు విషయంలో అదే జరిగింది. సంసారం నరకంగా మారింది. బతిమిలాడి చూసింది. కోపగించుకుని గొడవ పడింది. చివరిగా పొలంలో మకాం దగ్గర చిన్న సంసారం కూడా మొదలైంది అని తెలిసాక ఇక ఆగలేకపోయింది. భర్తను నిలదీస్తే అత్తమామలు కూడా కొడుకులకు బుద్ధి చెప్పడం మాని, మగాడు అన్నాక సవాలక్షల వ్యవహారాలు ఉంటాయి, ఆడది చూసి చూడనట్టు ఉంటేనే కాపురం వీధిలో పడకుండా ఉంటుందన్న సలహాలను జీర్ణించుకోలేకపోయింది. అప్పటికే ఆనంద్ బడి వయసు వచ్చేశాడు. అరవింద్ చిన్నపిల్ల. ఆలోచనలో పడి టీ చల్లారిపోవడం గమనించుకోలేదు.
గ్లాసు తీసుకెళ్లి వంటగదిలో పెట్టేసి వచ్చి కూర్చుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్నగారి సలహాతో పుట్టింటికి వచ్చింది. అదృష్టవశాత్తు అప్పటికి ఆ ఊరికి రెండవ అంగన్వాడీ కేంద్రం మంజూరైంది. అప్పట్లో పెద్దగా పోటీ లేకపోవడం వల్ల సులువుగానే అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం తనకు దక్కింది. తల్లిదండ్రులు, అన్నా వదినలు ఎంత బతిమలాడినా తను పుట్టింట్లో ఉండడానికి ఇష్టపడలేదు. నేను ఒంటరిదాన్ని కాదు. నా వెనుక మీరంతా ఉన్నారన్న నమ్మకమే నాకు కొండంత బలం. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను అంటూ అద్దె ఇంట్లోకి మారింది. ప్రైవేటుగా బిఏ పాస్ అయ్యింది. సూపర్వైజర్‌గా ప్రమోషన్ వచ్చింది. ఉండి ఉండి బయట చినుకులు పెరుగుతూ మళ్ళీ అంతలోనే తగ్గుతున్నాయి. ఇంకెన్నాళ్ళుంటుందో ఈ ముసురు. రేపైనా సూర్యుడొస్తే బాగుంటుంది అమ్మగారు అన్న పని మనిషి మాటలకు ఈ లోకంలోకొచ్చింది. మధ్యలో అత్తింటి వాళ్ళు అంత తేలికగా వదిలిపెట్టలేదు. తమను కాదని అంత ధైర్యంగా బయటకు వెళ్ళడం వాళ్లకు పెద్ద అవమానంగా తోచింది. పెద్ద మనుషులు రావడం, తీర్పులు ఇవ్వడం చాలానే ఆగాయి. ఇక లాభం లేదని తన మీద వెయ్యకూడని అబాండం వేసి వాళ్ళ ఆస్తిలో వాటా కోసం రాణిని రాయించుకుని మరీ విడిపోవడానికి ఒప్పుకున్నారు. కాలం గడుస్తూనే ఉంది. అప్పుడప్పుడు ఒకరి కబుర్లు ఒకరికి వద్దనుకున్నా తెలుస్తూనే ఉన్నాయి. తాను రిటైర్ అయ్యే లోపులో తనకంటూ ఒక ఇల్లు కావాలనుకుంది. పక్కనున్న పట్నంలో 2 పోర్షన్ ఇల్లు అమ్మకానికి వస్తే కొని పిల్లలిద్దరికీ చెరొక పోర్షను రాసేసింది. ఇప్పుడే వాళ్ళ పేరు మీద రాసేస్తే భవిష్యత్తులో చూస్తారో చూడరో అన్న అన్నగారి సలహాలకు తాను ఒకటే చెప్పింది. కేవలం మన పేరు మీద ఉన్న ఆస్తి కోసమే నటించే ప్రేమలు, ఆప్యాయతలు నాకు వద్దు అన్నయ్య అని. చినుకులు తగ్గాయమ్మా, నేనెళ్ళొస్తా అని పనిమనిషి వెళ్ళిపోయింది. కొద్దిగా పాలు కాచుకుని, తాగి తన గదిలోకి వెళ్లి పడుకుంది. ఆఫీసు నుంచి వచ్చిన పిల్లలకు ఒంట్లో కొంచెం నలతగా ఉందని చెప్పి ఊరుకుంది. తాను రిటైర్ అయ్యేనాటికి పిల్లలు ఇద్దరికీ పెళ్ళిళ్ళు చేసేసింది. కన్నెబిడ్డలు పెళ్ళిళ్ళు కూడా భర్తను పిలవని కఠినాత్మురాలని బంధువులు కొందరు గుసగుసలాడినా పట్టించుకోలేదు. ఆనంద్ ఎంఆర్ఓ ఆఫీస్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆనంద్ భార్య సొంతంగా మెయిన్ రోడ్‌లో బొటిక్ పెట్టుకుంది. అరవింద బ్యాంకులో పనిచేస్తుంది. ఆమె వద్ద కూడా బ్యాంకు ఉద్యోగి. ఇద్దరూ ఒకే బ్యాంకులో పనిచేసేటప్పుడు అతని తల్లిదండ్రులు వచ్చి అరవిందను తమ కోడలుగా చేయమని అడిగారు. చెయ్యను అనేంత అభ్యంతరాలు ఏమీ లేక వివాహం జరిపించారు. ఆనంద్‌కు ఒక కొడుకు, అరవిందకు ఒక కూతురు. ఉద్యోగ విరమణ తరువాత కాలం గడవడం ఎలా అనే ప్రశ్నకు తావు లేకుండా తాను రిటైర్ అయ్యే నాటికి వాళ్ళిద్దరూ మనవల్ని తన చేతిలో పెట్టి ఆఫీసులకు సిద్ధమయ్యారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు కూడా సొంత ఇంటి నుంచే ఉద్యోగాలకి వెళ్లి వస్తుంటారు. పిల్లలు చిన్నవాళ్ళు అవడం, చుట్టుపక్కల ఊళ్ళోనే ఉద్యోగాల కారణంగా వేరువేరు కాపురాలు పెట్టుకోలేదు. వాళ్ళ ఆఫీసులకు వెళ్ళేటప్పుడు వాళ్ళకు బాక్సులు సర్ది ఇవ్వడం, ఆ తర్వాత పిల్లల్ని పెంపకం రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. పని మనిషి సాయంతో పిల్లల్ని ఎలా పెంచిందో తెలియకుండానే 4 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. పిల్లలు స్కూలుకి వెళ్ళడం మొదలైన తర్వాత తీరిక చిక్కుతుందేమో, తన గురించి తాను ఒక్కసారి ఆలోచిద్దాం అనుకుంది. హుహు. ఆ వెసులుబాటు ఏమీ కనిపించలేదు. ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత మిగిలిన పనులు లెక్క చెప్పలేనన్ని. వాళ్ళు ఆఫీస్‌కు నుంచి వచ్చేటప్పటికి తిరిగి సాయంత్రం పనులు మొదలవుతాయి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని వాళ్ళకంటే ముందు తానే ఎదురు చూడవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ సెలవే కదా అని వాళ్ళు ఆలస్యంగా నిద్ర లేవడం, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము అంటూ కార్యక్రమాలు సిద్ధం చేసుకోవడం. అలాంటప్పుడు ఒక్కసారిగా నీరసం ఆవహించేది. వారమంతా ఎలాగూ ఉండరు కదా! ఆ రోజున ఇంటి గురించి పట్టించుకుంటారో అనుకుంటే అది ఉండేది కాదు. అలా అని తనకు విశ్రాంతి కావాలి అని చెప్పలేకపోతుంది. సెలవు రోజు తనకి ఇష్టమైన గుడికో, పార్కుకో వెళ్ళాలని ఉంటుంది. కానీ కుదరదు. మేము ఉద్యోగాలకు వెళ్ళాక రోజంతా ఖాళీయే కదా! చిన్న చిన్న పనులు ఉంటాయంతే. పైగా పని మనిషి ఉండనే ఉంది కదా! అనుకుంటారు. కొన్ని పనులు చెప్తే అర్థమయ్యేవి కావు. పనివాళ్ళ చేత చేయించుకోవడానికి కూడా దగ్గర ఒక మనిషి ఉండాలి.
అన్ని పనులు వాళ్ళ వల్ల అవ్వవు అని వాళ్ళకి అర్థం కాదు. ఈ మధ్య శరీరం కంటే మనసు ఎక్కువ అలసిపోతుంది. ఏదైనా మనసుకు నచ్చే పని చేసుకోవాలని ఉంది. కొంచెం ప్రశాంతంగా గడపాలని అనిపిస్తుంది. ఈ మధ్యనే తెలిసింది. రమేష్ బాబు ఆస్తి పూర్తిగా కరిగిపోగా ఆరోగ్యం కూడా క్షీణించిందని. ఇలాంటి సమయంలోనే ఈ మధ్య అతను అప్పుడప్పుడు పిల్లల్ని యథాలాపంగా కలిసినట్టు, పలకరించినట్టు తెలిసింది. తన పిల్లలకు తండ్రి ఫలానా అని జరిగిన సంగతులు కూడా కొంతవరకు తెలుసు కాబట్టి, ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదు. ఈ మధ్య లేని ప్రేమ నటిస్తూ తన వల్లే తప్పైపోయింది అని చనిపోయే ముందు కొన్ని రోజులు మీతో గడిపిపోవాలని ఉందని కబుర్లు చెప్తున్నాడట. తన పిల్లలపై తనకున్న నమ్మకంతో తాను అసలు అవేమీ పట్టించుకోలేదు. నిద్ర పట్టక చల్లగాలి కోసం వరండాలోకి వచ్చింది. తాను పెంచిన సన్నజాజి పూల సువాసన మనసుకు కాస్త ఊరటనిచ్చింది. తండ్రిని ఇంటికి తీసుకురావాలని ఉందని పిల్లలు చెప్పినప్పుడు ఒక్కసారిగా తలపై పిడుగు పడినట్లు అయ్యింది. ఇంతేనా పిల్లలు తను అర్థం చేసుకుంది అనిపించింది. గుండె దిటవు చేసుకుని నిర్భరంగా చెప్పింది. తన ఇంట్లో అతను అడుగు పెట్టడం తనకు సుతారమో ఇష్టం లేదని. దాని ఫలితమే మొన్న భోజనాల బల్ల దగ్గర పిల్లలు అలా మాట్లాడడం తనకు పంతం పట్టింపు అంటారేంటి? ఆ రాత్రి సావిత్రమ్మ గారికి కలత నిద్రే. తెల్లవారింది. వర్షం కాస్త తెరిపిచ్చింది. సూర్యుడు నెమ్మదిగా తొంగి చూస్తున్నాడు. ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడకుండానే పనులు పూర్తి చేసుకుంటున్నారు. సావిత్రమ్మ గారి మనసు కూడా తేలికగా ఉంది. ఎప్పటిలానే ఏమీ జరగనట్లు పనులు పూర్తి చేసింది. సాయంత్రం అయ్యింది. ఇంటికి తాళం వేసుకుంది. అమ్మ ముందుగా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే అనుకుంటూ ఆనంద్ తన దగ్గరుగున్న తాళంతో తలుపు తెరిచాడు. మంచినీళ్ళు తాగి హాల్లో సోఫాలో కూర్చుని టీవీ రిమోట్ కోసం చూశాడు. రిమోట్ కింద కనిపించిన కాగితం చూడగానే ఒక్కసారి మనసు కంపించింది. వణుకుతున్న చేతులతో ఉత్తరం తీసుకుంటూ భార్యని, చెల్లిని పిలిచాడు. అన్న ఆనంద్, తల్లి అరవింద్. నేనెక్కడికి పారిపోలేదు. మొదటి లైను ఇలా ఎందుకు రాశానంటే, మీరు కంగారుగా నన్ను వెతకడం కోసం అటూ ఇటూ పరిగెత్తకుండా ఉంటారని. మరి ఉత్తరం ఏమిటి అనుకుంటున్నారా? నేను వెళుతున్నాను అని చెప్పడానికి. అంటే, నేను నాకు నచ్చినట్టుగా జీవించడానికి వెడుతున్నాను. వారం క్రితం మన ఇంట్లో మీరు ప్రస్తావించిన విషయం గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీకు బాగా ఊహ తెలిసిన వయసు వచ్చేటప్పటికి ఇంట్లో ఘర్షణ వాతావరణం ఉండేది. అలాంటి వాతావరణంలో మిమ్మల్ని పెంచితే అది మీ వ్యక్తిత్వం మీద, మీ భవిష్యత్తు మీద ప్రభావం చూపుతుందని భయపడి నేను మీ నాన్నకు దూరంగా వచ్చేశాను. ఇన్ని సంవత్సరాలు తర్వాత నేను మీ తండ్రిని. మీరంటే నాకు వల్లమానిన ప్రేమ, మీ అమ్మ పట్టుదల వల్లే మేము విడిపోయాము. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనిపించినా మీ అమ్మ మిమ్మల్ని తీసుకుని ఇంకా దూరంగా వెళ్ళిపోతుందేమో అనే భయం వల్ల రాలేదు అని తాను అంటే మీరు నమ్మేశారు. ఈ విషయంలో కూడా నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. చిన్నప్పటి నుంచి ఎరగని తండ్రి ప్రేమ కదా! ఇప్పుడు మిమ్మల్ని కొన్నిసార్లు కలవడంతో మీ మనసులు ద్రవించిపోయినట్టున్నాయి. అయినా అందుకు నేను మిమ్మల్ని తప్పుపట్టను. ఎదుటివాడు ఎలాంటి వాడైనా మనం క్షమాగుణం కలిగి ఉండాలని, ఎదుటవారిలో లోపాలను, బలహీనతలను ఎత్తి చూపకూడదని నేనే కదా మీకు నేర్పింది. అయినా ఒక్క విషయం మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నేను మీరు అనుకున్నట్టుగా పట్టుదల కోసం, పంతం కోసం బయటకు రాలేదు. కేవలం మీ భవిష్యత్తు కోసం బయటకు వచ్చాను. నేను మిమ్మల్ని ఇంట వాళ్ళను చేశాను. కాబట్టి మీరు నాకు ఎదురు చెప్పకూడదు అని నేను అనను. ఇంకొక విషయం, నేను ఇప్పుడు మీ నాన్నను క్షమించి ఇంట్లో ఉండనివ్వకూడదా అనుకుంటున్నారు కదా! అతని నిజ స్వరూపం తెలిసిన దాన్ని. క్షమించడానికి, సహించడానికి నేనెంతటి దాన్ని. తండ్రిగా నా ఇంటికి వస్తున్నారు. ఇల్లు నాదైనా నేను మౌనంగా పక్కకు తప్పుకుంటున్నాను. నాకు పంతం కాదు, ప్రశాంతత కావాలి. ఇన్నాళ్ళు మీకోసం బ్రతికాను. ఇక నుంచి
నా కోసం నేను బతకాలనుకుంటున్నాను. ఇంకా ఒంట్లో కొంత ఓపిక ఉంది. నా స్నేహితురాలి సహాయంతో ఒక ఆశ్రమంలో ఉండడానికి అనుమతి తీసుకున్నాను. ఆశ్రమం అంటే జీవితం మీద విరక్తి చెంది, వైరాగ్యం చెందిన వాళ్ళనుకోవద్దు. జీవితం పట్ల ప్రేమ, ఇష్టంతో తమకు నచ్చిన పని చేస్తూ, అవసరమైన వారికి సేవ చేస్తూ, నెలకు ఇంత అని డబ్బు చెల్లించి నివసించే ఆశ్రమం. ఒకవేళ మనకు అనారోగ్యంగా ఉన్నా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు. నెల నెలా నాకు వచ్చే పెన్షన్ నాకు సరిపోతుంది. నా పేరు మీద నాకు కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకువెడుతున్నాను. అవసరమైతే ఉంటాయని. మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎప్పుడైనా వస్తాను. నేను వెళ్ళేది అజ్ఞాతంలోకి కాదు. కాబట్టి మీరు చూడాలనిపించినప్పుడు కూడా ఎప్పుడైనా రావచ్చు. అక్కడికి చేరుకున్నాక అడ్రెస్ పంపిస్తాను. చివరిగా ఒక్క మాట. నేను నా ఇంటి నుంచి మీ నాన్నకు భయపడి పారిపోవడం లేదు. నాకు విలువలేని ప్రదేశాన్ని తృణప్రాయంగా వదిలిపెడుతున్నాను. అంతే. మనుమలకు ఆశీస్సులు. ఎట్లు కొత్త జీవితం వైపు ఆశతో అడుగులు వేస్తూ మీ అమ్మ. కథ విన్నారు కదా? సిహెచ్ మంజుల గారు రాసిన కథకు నేను చదివిన దానికి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో తీర్పునిస్తారు కదా!